మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులంటే తగ్గించుకునే స్వభావం కలిగిన వారు, సహనం కలిగిన వారు, ఓపిక కలిగిన వారు. అందుకే మోషే గురించి రాయబడిన మాట, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడు కనుక మీరును కూడా ఎలాగుంటే సాత్వికము కలిగి దీన మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని ఏం చేస్తారంటే స్వతంత్రించుకుంటారంట. సాత్వికం అంటే ఓర్పు, తగ్గించుకునే స్వభావం, సహనం. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, సాత్వికము ద్వారా, సాత్వికం వలన కలుగు 7 ప్రయోజనాలు చెప్పాలనుకుంటున్నాను. సాత్వికులు ధన్యులు కాబట్టి మనం సాత్వికంగా ఉండడం వలన ఏమిటి ప్రయోజనం అంటే, దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ప్రయోజనాన్ని మీకు నేను చూపించాలనుకుంటున్నాను. చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం చదువు. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయాను. మొట్టమొదటిది సాత్వికం వలన కలుగు ప్రయోజనం, లాభం ఏంటంటే, మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే దేవుని బిడ్డలారా, శత్రుత్వాన్ని తొలగిస్తుందంట. సాత్వికం ఏం చేస్తుంది? శత్రుత్వాన్ని తొలగిస్తుంది. ఇక్కడ ఈ సందర్భంలో 23వ వచనంలో రాయబడిన మాట మనం చూసినప్పుడు, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచాడంట. యెహోరాము అనే ఒక రాజుగారు, ఇశ్రాయేల్ దేశానికి రాజుగారు, ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. అయితే సిరియనులు ఇశ్రాయేలుల మీద మాటి మాటికి దండెత్తొచ్చేవారు. మాటి మాటికి యుద్ధమే ఇశ్రాయేల్ మీద. అప్పుడు యెహోరాము రాజుగా ఉన్నాడు. వారు మాటి మాటికి యుద్ధానికి వస్తున్నప్పుడు రాజుగారికి ఏం రావాలి? కోపం రావాలి. ఈ లోకంలో మనం సాధారణంగా చూస్తుంటే, ఎవరైనా మన మీదకి వచ్చేటనుకోండి, మనం ఏం చేద్దాం? తిరగబడతాం. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థాలను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తిరిగి తమ యజమాని యొద్దకు పోయేది. ఎవడన్నా మనం ముట్టడానికి వస్తున్నప్పుడు భోజనాలు సిద్ధపరుస్తామా? భోజనం చేసి వెళ్ళండి అంటామా? మనం అంటామండి. అక్కడ విందు చేయించాడంట శత్రువులకి. బైబిల్ వాక్యంలో శత్రువుని సహా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. యెహోరాము అదే చేశాడండి. మాటి మాటికి యుద్ధానికి వస్తున్నప్పటికీ శత్రుత్వం పెరగాలి, పగ పెరగాలి, కక్షలు పెరగాలి. కానీ యెహోరాము రాజుగారు ఏం చేస్తున్నారంటే, అక్కడ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు విస్తారమైన భోజన పదార్థాలు వారి కొరకు సిద్ధపరిచాడంట. అన్నపానాలు వాళ్ళు పుచ్చుకొని రాజు సెలవు పొంది వాళ్ళని పట్టుకున్నారండి. ఇశ్రాయేలు ఏం చేశారంటే, వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి? చంపేయాలి, లేకపోతే జైల్లో వెయ్యాలి, ఏదో శిక్ష విధించాలి. శత్రువు కదా మరి. కానీ శత్రువుకి ఏం చేస్తున్నాడంటే, భోజన పదార్థాలు సిద్ధపరిచి అన్నపానాలు వాళ్ళు పుచ్చుకున్న తర్వాత దేవుని బిడ్డలారా, మరలా వాళ్ళు తిరిగి ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశానికి, అదే సిరియా దేశం, ఆ దేశానికి తన రాజుగారి దగ్గరికి తిరిగి వెళ్ళిపోయారంట. అప్పటి నుండి సిరియనులు ఇశ్రాయేలు మీదకి రావడం మానేశారంటండి. గట్టిగా చెప్పడం కొడతాం. సాత్వికము ఎంత మంచి పని చేస్తుందో, శత్రుత్వాన్ని ఇప్పుడు ఏం చేసింది? ఇంకా రావడం మానేశారు, యుద్ధానికి రావడం మానేశారు. స్నేహభావం పెరిగింది. ఇశ్రాయేల్ దేశం మీద సిరియన్లకి ఏం పెరిగిందంట? శత్రుత్వం పోయి స్నేహం పెరిగింది. దేనివల్ల? భోజన పదార్థాలు సిద్ధపరిచి రాజుగారికి దొరికేశారు. వీళ్ళందరూ వాళ్ళు చంపేయాలి, లేకపోతే వాళ్ళ సరసాలు వేయాలి, వాళ్ళు ఏదో శిక్షించాలి తప్ప భోజన పదార్థాలు ఏం సిద్ధపరచాలి. కానీ యెహోరాము రాజు గారు భోజన పదార్థాలు సిద్ధపరిచి మంచిగా వారు అన్నపానాలు చేసిన తర్వాత తిరిగి తన యజమాని దగ్గరికి పంపించాడంట. అందువల్ల అప్పటి నుండి ఏం జరిగిందంటే, సిరియన్లు ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధానికి రావడము మానేశారు. శత్రుత్వం తొలగిపోయింది. కాబట్టి సాత్వికము మొట్టమొదటి శత్రుత్వాన్ని ఏం చేస్తుందంటే తొలగిస్తుంది. కాబట్టి మనకు అలాంటి సాత్వికం ఉండాలి.
మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనం చదవండి. సౌలు మాటి మాటికి ఇక్కడ కూడా దావీదును తరుముతూ ఉండేవాడు. సౌలు రాజు, మొట్టమొదటి రాజు ఇశ్రాయేలుకి. మాటి మాటికి దావీదుని ఏం చేసేవాడు? ఎందువల్ల? గొలియాతుని చెప్పినప్పుడు దావీదుకు 10,000 కొలది స్తోత్రాలు అన్నారు, సౌలుకి 1000 కొలది అన్నారు. అప్పుడు రాజు ఎవరంటే సౌలు. సౌలుకి తక్కువ చెప్తున్నారు, దావీదుకి ఎక్కువ స్తోత్రాలు చెప్తున్నారు. దీనివల్ల దావీదు మీద సౌలుకి కోపం వచ్చి విసప్పు చూస్తున్నాడు. అప్పటి నుండి ఎప్పుడు దొరుకుతాడా చంపేయాలని చెప్పేసి ఒక రోజున సౌలు దొరికిపోయాడంటే దండు యొక్క కొత్త లోయ, ఒక లోయని మాకు అలము, ఆ అలములో ఒక లోయలో సౌలు దొరికాడు. ఇప్పుడు సౌలుని ఏం చేయాలి? దావీదు చంపేయాలి. కానీ చంపేయాడా? చంపలేదు. దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టకూడదు అన్నాడు దావీదు. ఆ లోయలో చంపేయాలండి అసలు సౌలుని. నన్ను చంపేయడానికి ప్రయత్నించినప్పుడు నాకు నువ్వు దొరికితే నేను చంపనా? మరి చేయాలి అలా, కానీ అలా చేయలేదు. దావీదులో ఏముందంటే సాత్వికం. ఆ సాత్వికం కొలది సౌలు దొరికినప్పటికీ సౌలుని చంపకుండా విడిచిపెట్టేసాడంటే. 12వ వచనం చదవండి. సౌలు తలగడ దగ్గర ఈటీ ఉంది, నిలబడి ఉంది, తీసుకొని దావీదు అభిషేక్ వెళ్ళిపోయారు తప్ప ఈటితో పొడి చేయాలండి. దొరికినప్పుడు అక్కడ మళ్ళీ అక్కడికి తప్పించుకొని పని కూడా లేదు, అక్కడే వాళ్ళ దగ్గర పెట్టుకొని పడుకున్నాడు సౌలు. ఆ ఈటితో ఏం చేయాలి? దొరికాడు కదా, శత్రువు దొరికాడు కదా, చంపేయాలి. కానీ శత్రువుని దావీదు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని చేత అభిషేకించబడిన వాడు సౌలు కాబట్టి వాడిని ముట్టకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయాడే తప్ప శత్రువు ఏమీ చేయలేదంటాడు. ఒకనికి తన శత్రువు దొరికినాడలా మేలు చేసి ఎవరైనా పంపేస్తారా? ఈ దినము నేను మేలు చేశా కనుక యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక అన్నాడు. ఇది మేలు చేశాడు శత్రువు దొరికినప్పుడు. యెహోరాము కూడా సిరియల్ దండు మీద, సిరియల్ దండు శత్రుత్వంగా ఉన్నప్పుడు వాళ్ళకి భోజన పదార్థాలను పెట్టి పంపించాడు అంటాడు. ఇంగ్లాండ్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు రాబర్ట్ చాప్మన్. ఏంటంటే ఆ దైవజనుడి పేరు రాబర్ట్ చాప్మన్. ఈయనకి ఒక బిరుదు ఉండేది, అపోస్తల్ ఆఫ్ లవ్ అని బిరుదు కూడా ఉండేది. ఆయన అంత గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడు ఒకసారి ఇంగ్లాండ్ దేశంలో, ఇప్పుడు కాదు, ఆనాటి కాలంలో ఇంగ్లాండ్ దేశంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్నవారు మాత్రమే దేవుని మందిరానికి రావాలి. పేదలు, కుంటు వాళ్ళు, గుడ్డు వాళ్ళు, పేదలు ఇలాంటి వాళ్ళు మందిరంలో అడుగు పెట్టడానికి వీలు లేదు. అప్పటి కాలం, ఇప్పుడు మారింది అనుకోండి. మరి ఉన్నత స్థితిలో ఉన్నవారు మాత్రం మందిరానికి వచ్చేవాళ్ళు, వాళ్ళు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని వినేవారు. మరి గుడ్డోళ్ళు, మరి ఈ పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి? అనగారిని యొక్క ప్రజల యొక్క పరిస్థితి, వరకు వాక్యం అందట్లేదే అని చెప్పేసి, నేను మందిరాల్లో కాదు వాక్యం బోధించాలి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాక్యం బోధించాలి. రాబర్ట్ చాప్మన్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వాక్యాన్ని బోధిస్తుండగా ఒక వ్యాపారి వేత్త వచ్చి కాండ్రకొచ్చి మొక్క మీద వేసారు రాబర్ట్ చాప్మన్. నేను ఆయన కోపం తెచ్చుకోలేదు. ఆయన ప్రసంగం అయినా ఆ ప్రజలకి, ఆ అనగారిన ప్రజలకి, ఆ పేద ప్రజలకి చెప్పవలసింది ఏదో ఆయన చెప్పేసి ఇంటికి వచ్చాడు సహనంతో. చేసుకున్నాడు, వాక్యం చెప్పేశాడు, ఇంటికి వచ్చేసాడు. ఈ రాబర్ట్ చాప్మన్ అయినవాడు ఏ పేదోడేవి కాదు, గొప్ప ధనవంతుడు, చాలా గొప్ప ధనవంతుడు. కానీ తనకున్న ధనాన్ని, తనకున్న ఆస్తిపాస్తులన్నీ విడిచిపెట్టి, ప్రియాదేవులారా, ఒక ఇంగ్లాండ్ దేశంలో ఒక పేద కుటుంబాల మధ్యలో ఆయన చిన్న ఇల్లు కట్టుకొని అక్కడే సువార్తను చేస్తూ ఉన్నాడంటండి. అంటే ఏం వదిలేశాడు? తనకున్న ఆస్తిపాస్తులు అంతటిని పెంటతో సమానంగా పౌలు గారిలాగా ఎంచుకొని అవన్నీ వదిలేశాడు ఆస్తిపాస్తులు. ఆయన బైబిల్ పట్టుకొని వచ్చేసాడంట ఇంగ్లాండ్ దేశానికి. ఒక పేద ప్రజల మధ్యలో తన ఇల్లు కట్టుకొని అక్కడే నివాసం. దేవుడికి స్తోత్రం. అయితే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా ఈ రాబర్ట్ చాప్మన్. ఏం వదిలేశాడు? కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, సేవ కొరకు వచ్చేసాడు. కాబట్టి ఈ రాబర్ట్ చాప్మన్ ఎలాగున్నాడో చూద్దామని చెప్పేసి తన బంధువులో ఒకడు బయలుదేరి వచ్చాడంట. ఎక్కడికి? ఇంగ్లాండ్ దేశానికి వచ్చి తన ఇల్లు ఎక్కడ కనుక్కుంటే ఎక్కడ ఉందంటే బహుపేదలు ఉన్న స్థలం వీధిలో
ఒక పేదల కుటుంబాల మధ్యలో ఈయన ఇల్లు ఉందంట, అక్కడ అందులో నివాసం ఉంటున్నాడంటే వచ్చి చూసి తన బంధువు ఆశ్చర్యపోయాడు. అక్కడ ధనం తలతూస్తూ ఉండేది, ధనం మధ్య కొట్ల కొలది ఆస్తుల మధ్య ఉండేవాడు. కేవలము దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు ఇవన్నిటిని విడిచిపెట్టి వచ్చి ఒక పేద కుటుంబాల మధ్యలో ఒక చిన్న గృహంలో ఈయన నివాసం ఉంటున్నాడని ఆశ్చర్యపోవడం చూసి, అయితే ఆయన ఆ సమయంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన వచ్చే సమయంలో ఈయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు. ఈ పేద కుటుంబాల మధ్యలో నివాసం ఉంటున్నాడు కాబట్టి ఈయనకి ఏమైనా ఆహార పదార్థాలు, అసలు భోజనం ఉందా? వంటగదికి వెళ్ళాడట. వంటగదిలో చూస్తే ఏమీ లేదు, వండుకోవడానికి కూడా ఏమీ లేదు. అప్పుడు ప్రియా దేని బిడ్డలారా, నేను నీతో ఒక మాట చెప్తాను, నా మాటను కాదనకూడదని ఆ బంధువు ఆ దైవజన్ని అడిగాడని. కాదన్ను ఏంటంటే, నీకు కొన్ని కొన్ని పదార్థాలు నేను ఇవ్వాలనుకున్నాను, కొన్ని వస్తువులు నేను ఇవ్వాలనుకున్నాను, మీరు స్వీకరించాలంటే నేను స్వీకరిస్తాను. కానీ ఈ ఇంగ్లాండ్ దేశంలో ఫలానా కొట్టు ఉంటుంది, ఆ కొట్టులో మాత్రమే ఆ వస్తువులన్నీ కూడా కొని నాకు ఇవేమి ఇవ్వాలనుకుంటున్నావో, నా కొత్త నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో అవన్నీ అదే కొట్టులో కొని పంపించని చెప్పాడంట. ఆ తర్వాత ఈయన ప్రాంతంలోనే ఉన్నాడు. ఆ బంధువు ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి వస్తువులన్నీ కూడా సంచులు కొనేస్తున్నాడు. ఏం కావాలో బియ్యం, టీ కూడా, కారం, ఇవన్నీ సంచులు నిండిపోతున్నాయి అంట. ఎవరి కోసం ఈయన కొనేస్తున్నాడని ఆ షాపు ఓనర్ ఎవరి కోసం ఇన్ని సంచులు నింపేస్తున్నాడు అని ఆశ్చర్యపోయి దగ్గరికి పిలిచి, బాబు ఇన్ని సంచులు నింపేస్తున్నావు కదా, ఇన్ని కొనేస్తున్నావు కదా, ఎవరి కోసం అంటే, ఈ దేశంలో పలానా వీధిలో రాబర్ట్ షాప్మన్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు కొరకే ఈ వస్తువులన్నీ నేను కొంటున్నానని చెప్పాడంట. దేవునికి స్తోత్ర. ఇంతకీ ఆ కొట్టు ఓనర్ ఎవడో తెలుసా? ఈయన ముఖం మీద ఉమ్మేసినోడే, ఈ దైవజనుడి మీద ముఖం మీద ఉమ్మేసినోడే. ఆశ్చర్యపోయాడు, ఇంత గొప్ప దైవజనుడు అయినా నేను ఉమ్మేసేనే, నేను కూడా నీతో వస్తాను ఆయన చూడడానికి అని చెప్పేసి ఆయన కూడా ఇంటికి రాగానే కాళ్ళ మీద పడి ఏడిచేస్తున్నాడు అంటుంది. నన్ను క్షమించమని, నన్ను క్షమించు, నీ యొక్క స్థితి నాకు తెలియక, నీ పరిస్థితి నాకు తెలియక నేను ఇలా చేశాను, నన్ను క్షమించమంటే, నేను క్షమించదు కదా, ఆ ప్రభువే నేను క్షమించాడు అని ఉంటుంది. అంత సాత్వికం అనుకుంటుందా? అది నేను చెప్పేది. అంత సాత్వికము శత్రుత్వాన్ని కలిగిస్తుంది. శత్రుత్వం ఏమైనా ఉందా? సాత్వికము శత్రుత్వాన్ని తొలగిస్తుంది. సాత్వికమైన మన శత్రులు ఏమైనా ఉండరు అంటారండి? ఎవరో శత్రులు, అప్పుడు మనం సాత్వికం కలిగి ఉండాలి, దేవుడు కోరుకుంటున్నాడు. రెండోదిగా సాత్వికము ప్రియాదేని బిడ్డలారా అన్యులకు సాక్ష్యం ఇస్తుందంట. అన్యులకు ఒక సాక్షిగా ఉంటామంట. మనం అన్యుల దగ్గర ఒక సాక్షిగా ఉంటామంట సాత్వికంగా ఉంటే. ఏంటో బైబిల్ చూద్దాం. తీతు పత్రిక 3:2. ప్రతి సత్కారం చేయుటకు సిద్ధపడి ఉన్న మనుషులందరూ ఎలా సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుచు, సంపూర్ణమైన సాత్వికమును కనపరచు, ఎవరిని దూషింపక జగడమాడిన వారుగా శాంతులై ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. సంపూర్ణమైన సాత్వికం కనపరచుచు, ఎవరిని దూషింపక జగడమాడిన వారును శాంతులై ఉండవాలని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. జగడమాడిన వారును ఎవరిని దూషింపక ప్రతి సత్కారం చేయుటకు సిద్ధపడి ఉండిన ఎలా మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. లోకంలో ఉన్నవారు వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు ప్రేమించిన వాళ్ళని సాత్వికం చూపించడం అందరికి వీల్లేదంట. మనుషులందరి ఎడల మనం సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎవరిని దూషింపగా జగడమాడిన వారిని శాంతులై ఉండవాలని వారికి జ్ఞాపకం చేయము. ఎవరిని కూడా మనం దూషించకూడదు, జగడమాడకూడదు. సంపూర్ణమైన సాత్వికత కలిగి ఉంటే ప్రియదేని బిడ్డలారా అప్పుడు మనం అన్యుడికి సాక్షిగా మిగిలిపోతాం. సాత్వికం వలన ప్రియదేని అన్యుల మధ్యలో మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటామంట. నువ్వు వాళ్ళ మధ్యలో సాత్వికం కలిగి, కావాలని గొడవలు చేస్తారు, కావాలనే అంటారు, కావాలనే మనల్ని రేపుతారు, అయినను
అయినను దేవుని యొక్క వాక్యం చెప్తుంది సంపూర్ణమైన సాత్వికాన్ని మీరు కనపరచండి అంటున్నాడు. సాత్వికం వలన దేవుని పిల్లల అన్నిళ్ళ మధ్యలో క్రైస్తవుడు అంటే ఇలాగ ఉండాలి, క్రైస్తవురాలంటే ఇవిడే అని చెప్పుకోగలగాలి, అన్నిళ్ళు చెప్పుకోగలగాలి. మన సాక్ష్యాన్ని మనం పాడు చేసుకోవడానికి వీల్లేదు. మన సాక్ష్యాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. పలానా బిడ్డ చాలా మంచిది, పలానా వ్యక్తి చాలా మంచిది, కష్టాల్లో ఉన్న వారికి మేలు చేసే బిడ్డ అది క్రైస్తవురాలు. సబిత అనే ఒక ఆవిడ ఉంది బైబిల్ అపొస్తలుల కార్యాలలో ఉంటుంది. ఆ సబిత ఏం చేసేదంటే ముసలి వాళ్ళకి, విధవరాళ్ళకి, వృద్ధులకు ఏం బట్టలు కుట్టి ఫ్రీ సర్వీస్ చేసేది, ఫ్రీగా ఇచ్చేది, ఫ్రీగా పనిచేసేది అందరికి. కాబట్టి ఆమె చేసిన ఆ కార్యాలు, ఆమె చచ్చిపోయిన తర్వాత, సబిత చచ్చిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏం చెప్తున్నారు ఆమె గురించి? గొప్ప సాక్ష్యం. కాబట్టి మనం కూడా అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 1 పేతురు 3:15 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మేము హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రత్యక్షించుకోనండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై ఉండాలంట. మనం మొట్టమొదటిగా నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి, మిమ్మల్ని ప్రశ్నలు వేస్తుంటాం, మిమ్మల్ని సమాధానం చెప్పండి. హేతు అడుగు ప్రతి వానికి ఎలా సమాధానం చెప్పాలంటున్నాడో? సాత్వికముతో. అప్పుడే మన గురించి మంచి సాక్ష్యము అన్యుల మధ్యలో ఉంటుంది. మూడోది సామెతల గ్రంథం 15:1 ఉంది. ఆ మాట చదువుదాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. రోమ చెప్తున్న మాట, మృదువైన మాట కోపాన్ని ఏం చేస్తుంది? చల్లారుస్తుందంట. అంటే మృదువైన మాట అంటే సాత్వికముతో కూడిన మాట. ఇది నెమ్మదిగా మాట్లాడు, మృదువుగా మాట్లాడు. రే ఎర్రా ఇలా చేసావు, అది ఎలా ఉంటుంది? ఏమండి ఎందుకు ఇలా చేసేస్తున్నాను? నోరే అన్న నోరే, ఆ నోరే ఏమండి కూడా అన్న ఏ నోరు, ఒకటే నోరు, రెండు మాట్లాడేది ఆ నోరే. ఆ నొప్పించే మాట మాట్లాడితే వాడికి ఏమవుతుంది? అవతలకి కోపం. నొప్పించు మాట కోపమును రేపును, మృదువైన మాట క్రోధమును, అంటే కొడవని, క్రోధమాన్ని, పగలని ఇంకెత్తది, చల్లారుస్తుంది. ఏ మాట అది? సాత్వికముతో కూడిన మాట, మృదువైన మాట. మృదువైన మాట మాట్లాడితే క్రోధమును చల్లారుస్తుంది. నొప్పించే మాట మాట్లాడేమనుకోండి, వాడు కోపం రేగిపోతే యుద్ధానికి సిద్ధమైపోతారు, ఇద్దరు కొట్టుకుని ఇచ్చిపోతారు. అందులో ఒకడు పోతాడో ఆవిడ పోతాడో కూడా తెలియదు. అలాంటి పరిస్థితి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాం, మృదువుగా మాట్లాడడం నేర్చుకున్నాను, తగ్గించుకొని సాత్వికంగా మాట్లాడడం నేర్చుకున్నాను. మృదువైన మాట ఎంత క్రోధానైనా, ఎంత కోపానైనా ఏం చేస్తుందంటే తగ్గించేస్తుంది, చల్లార్చేస్తుంది. అదే నొప్పించి మాటలు మాట్లాడేమనుకోండి, వాడికి రేగిపోతుంది, వాడికి ఏమైపోద్ది? కోపం వచ్చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మృదువుగా మాట్లాడము నేర్చుకోనండి. సాత్వికము ద్వారా కలుగు ప్రయోజనాల్లో మూడో ప్రయోజనము, సాత్వికము కోపాన్ని తగ్గిస్తుంది, లేకపోతే చల్లారుస్తుంది. సాత్వికము కోపాన్ని చల్లారుస్తుంది లేక తగ్గిస్తుంది. మృదువుగా మాట్లాడడం నేర్చుకోనండి అని దేవుడు మాట్లాడుచున్నారు. నొప్పించి మాటలు మాట్లాడకండి. బాధ పెట్టే మాటలు మాట్లాడితే ఎవరికైనా మండుతుంది. కాబట్టి మనం వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలంటే, ప్రియా దేవుడు మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి. క్రైస్తవుడు ఖచ్చితంగా మృదువైన మాటలు మాట్లాడడమే నేర్చుకోవాలి. అదే ప్రేమను చూపించడం. మన దేవుడు ఎక్కడైనా కోపించినట్లుగా ఉందని ఒక సందర్భంలో ఏంటి, యెరూషలేము మందిరంలో ఏం చేశారు వీళ్ళు? మందిరాన్ని వ్యాపార స్థలంగా చేశారు. అక్కడ తప్ప కోపాన్ని ఎందుకు చూపించాడు? ఆ మందిరాన్ని పాడు చేశారు కాబట్టి. మందిరాన్ని ఎవరు పడితే బయటోలా వీలే మందిరాన్ని వ్యాపార స్థలంగా చేసేసి అక్కడ ఏం చేస్తున్నారు? వ్యాపారం ప్రారంభించారు. గుడ్లు అమ్ముకుంటున్నారు, పావురాలు అమ్ముకుంటున్నారు. ఎక్కడ? మందిరంలోన ఆవులు అమ్ముకుంటున్నారు. ఎక్కడ? మందిరాన్ని వ్యాపార స్థలంగా చేసి దేవుని కోపం రాదండి. నీవు కూడా మందిరాన్ని వ్యాపార స్థలంగా చేస్తే ఖచ్చితంగా దేవుని కోపం వస్తుంది.
మనం కూడా దేవుని మందిరాన్ని వ్యాపార స్థలంగా చేయకూడదు. ఈ మందిరము ఆయనది. ఆ మందిరాన్ని మనం ఎలా చేయాలి? పరిశుద్ధంగా ఉంచాలి, పాడు చేయకూడదు. అందుకే మందిరం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పాడు చేయకూడదు మందిరం. ఆ సందర్భంలో దేవుడు కోపడ్డాడే తప్ప ఇంకెక్కడ కూడా దేవుడు కోపడలేదు. అదే నేర్పాడు. మనం కూడా మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి. నొప్పించి మాటలు మాట్లాడదు. నొప్పించి మాటలు మాట్లాడడం ఎవరికైనా వస్తుంది. ఎంత చిన్న కుర్రోడికైనా కోపం వచ్చేది. కాబట్టి నొప్పించి మాటలు మాట్లాడదు దేవుడు. అందుకోసమే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట కనబడుతూ ఉంది. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడలా నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోక. కోపం వచ్చేసి ఉద్యోగం రిజైన్ చేయంత ఉద్యోగం పడతా. నీ ఒకటే ఉందా కంపెనీ? బోల్ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ ఏలువాడు నీ మీద ఒకవేళ కోపడతాడు. ఏదో సందర్భంలో కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చింది అంత మాత్రాన్ని నీ ఉద్యోగం నుండి వచ్చేస్తావా? బైబిల్ ఏం చెప్తుంది? నీ ఉద్యోగం నుండి తొలగిపోకుండా ఓర్పు, గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఇక్కడ 10,000 ఇస్తున్నాడు, ఒక 5 సంవత్సరాలు చేసావు, ఇది వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళావు, మళ్ళీ అక్కడే స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ ప్రారంభంగా వస్తుంది, మళ్ళా కొత్తగా ప్రారంభం, మళ్ళీ 10,000. అలాగే మళ్ళీ ఇంకో దగ్గరికి పోతే అక్కడ పడక మాట పడాలి. పడకపోతే ఇంకో కంపెనీకి వెళ్తావు, మళ్ళీ అక్కడ 10,000 స్టార్ట్ అవుతుంది. అదే ఆ 3, 10, 30 సంవత్సరాలు ఒకే కంపెనీలో ఉన్నాం అనుకోండి, నీ జీతం ఎప్పుడు 10,000 స్టార్ట్ అయ్యి నీ జీతం ఇప్పుడు 60,000కి వచ్చేస్తుంది. అంటే నమ్మకంగా అక్కడ ఉంటాను. అంటే మాట పట్టలేదు కదా, సాత్వికం లేదు కాబట్టి నీ దగ్గర. అందుకే దేవుని బిడ్డలారా, సాత్వికము ఖచ్చితంగా మనకు అవసరం. అది ఎలాంటి సాత్వికం అన్నాడు? సంపూర్ణమైన సాత్వికం అన్నాడు దేవుడు. సంపూర్ణమైన సాత్వికం. అందుకే మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది, నొప్పించి మాట కోపాన్ని రేపుతుంది. సాత్వికము కోపాన్ని తగ్గిస్తుంది. కాబట్టి క్రైస్తవులకు సాత్వికము, సంపూర్ణమైన సాత్వికం అవసరమని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. వల్ల కలిగే ఉపయోగాల్లో మొట్టమొదటిది ఏంటండి? చెప్పింది మర్చిపోకండి. మొట్టమొదటిది శత్రుత్వాన్ని తగ్గిస్తుంది, తొలగిస్తుంది. శత్రుత్వాన్నే లేకుండా చేస్తుంది సాత్వికం. రెండోది, సాత్వికము అన్యుల మధ్యలో గొప్ప సాక్ష్యాన్ని కలిగిస్తుంది అంటున్నాం. మూడోది, సాత్వికము కోపాన్ని తగ్గిస్తుంది. ఇంకో 4వ ప్రయోజనం కూడా చూద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. దీర్ఘశాంతం అనగా సాత్వికమే. సాత్వికము వలన లేక దీర్ఘశాంతం వలన న్యాయాధిపతిని మనం, లేకపోతే బాస్ని, న్యాయాధిపతి దగ్గర బాస్ పెట్టుకోండి, ఆ న్యాయాధిపతి లేక బాస్ లేక ఓనర్ ఏం చేస్తుందట? ఒప్పించవచ్చును. అక్కడ మానేసి వెళ్ళిపోకూడదు. నువ్వు సాత్వికంగా ఉంటే నీ మాట వినేటట్లుగా ఓనర్ని చేస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ సాత్వికం వల్ల ఓనర్నే లేక ఆ బాస్నే మనం ఏం చేయగలం? ఒప్పించవచ్చును. కాబట్టి 20వ వచనం కూడా అక్కడే దుఃఖ చిత్తుని మాటలు ఏమంటున్నాడో, చలిదినాన్ని పైబట్ట తీసివేయి వాడితో సురేకారం మీద సిరగపోతే అది ఏం చేస్తుంది? సురేకారం మీద సిరగపోతే ఏం చేస్తుందండి? సిరకంటే మీకు తెలుసు కదా, యేసుప్రభువుకి అందించాక అది చేదుగా ఉంటుంది. దాని మీద సురేకారం అంటే నిప్పు మీద వేసేమనుకోండి, ఎలాంటి నిప్పుకు వస్తుంది బయటికి? విషపు వాయువు వస్తుంది. చల్లనది కాదు, విషపు వాయువు వస్తుంది. చిరకంటే అది చేదైంది, అది చేదుకు వస్తుంది, లోపలికి వెళ్తుందంట. సురేకారం మీద ఇసుకపోజేవాడితో ఉంటాడంట. ఎలాంటోడు అంట? చలికాలంలో బట్ట తీసేవారుగా ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం. సాత్వికం లేనోడి కోసం ఈ మాట. కాబట్టి సాత్వికం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సాత్వికము మనల్ని ఒప్పింపజేస్తుంది. వాండ్ర తిన సాత్వికం ఉంటే, నన్ను అన్నది నా బాసే కదా, నా అధికారే కదా, నా యజమానుడే కదా అని సహించుకున్నట్లుగా చేస్తా. భర్త కూడా చెప్పినప్పుడు ఈమె సాత్వికం కలిగి ఉంటే బాగుంటారు. రెచ్చిపోతే మాత్రం ఫ్రెండ్ ఏం చేస్తారు?
2 ఉరుములు ఉరుముతాయి. దేనివల్ల ఉరుములు ఉరుముతాయట? సాత్వికం. మెరుపులు అంటే ఎవరో కానీ ఉరుములు మెరుపులు మెరవకుండా ఉండాలంటే ఆ భార్య అంటే బాస్కి అనగా యజమానుడికి భర్తకి భార్య ఏం చేయాలని ఉంది? ఎక్కడ ఉంటుంది? ఎపిఎస్సి పత్రిక 5 అధ్యాయములో ఉంటుంది. పురుషులారా మీ భార్యలు ప్రేమించండి, స్త్రీలారా మీ భర్తకు లోబడి ఉండండి. భర్తకు లోబడి ఉండాలని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. కాబట్టి సాత్వికము తన యజమానుని ఒప్పింపజేస్తుంది. మీ సాత్వికంతో మాట్లాడితే నీ భర్త మనసు మారుతుంది, ఒప్పింపజేస్తుంది. ఇప్పుడు సాత్వికము మనల్ని ఏం చేస్తుందంటే ఒప్పింపజేస్తుంది. ఇది 4వ పాయింట్. 5వ పాయింట్ రూతు గ్రంథం 2 అధ్యాయం 10 వచనం. రూతు గ్రంథం 2 అధ్యాయం 10 వచనం. రూతు ఎవరితో వచ్చేసింది? మోయాబు దేశం నుండి నయోమితో వచ్చేసింది. రూతు దేశం ఏ దేశం? మోయాబు దేశం. యోధా బెత్లెహేంలో కరువు వచ్చిందని చెప్పేసి నయోమి తన భర్తను తీసుకొని, తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోతే అక్కడ తన భర్త చచ్చిపోతాడు. చచ్చిపోతే పోనీ తిరిగి వచ్చేసిందంటే అప్పుడు రాలేదు. తన ఇద్దరు పిల్లలకి అక్కడ ఉన్న స్త్రీలు, మోయాబు దేశంలో ఉన్న స్త్రీలు పెళ్లి చేసేసింది. వాళ్ళు కొంతకాలానికి అన్ని స్త్రీలను పెళ్లి చేసింది. వాళ్ళు కొంతకాలానికి భర్తలో ఎవరి భర్తలో? వార్ప, రూతు, అన్ని స్త్రీల యొక్క భర్తలో. అందుకే నయోమి కొడుకులు చచ్చిపోయారు. మొత్తం మగదిక్కిపోయింది. ముగ్గురు చచ్చిపోయారు. అప్పుడు బయలుదేరింది. ముందే స్టార్టింగ్లో ఒకటి చచ్చిపోయి తన భర్త చచ్చిపోయినప్పుడు తిరిగి వచ్చేస్తే బాగుండేమో, రాలేదు. మరొక తప్పు చేసింది. తన కొడుకులకి ఇద్దరికి అన్యులు పెళ్లి చేసింది. తన కొడుకుల్ని కూడా కోల్పోయింది. మృత్యురాలుగా తిరిగి వచ్చేసింది. వార్ప నా కుమార్తెలారా అంట, కోడలారా అంట. బైబిల్లోనేముంది? నా కుమార్తెలారా, నేను మళ్ళా పెళ్లి చేసుకొని మళ్ళా పిల్లలకి అనాలంటే నా దగ్గర ఆసక్తి లేదు. ఒకవేళ కన్నా వాళ్ళు మీకేమవుతారు? చిన్నోళ్ళు అవుతారు. కాబట్టి మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి, మీ పుట్టింటికి వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోండి. అదే ఛాన్స్ ఇచ్చింది అనుకున్నాను వార్త. భలే చెప్పింది మా అత్తగారు. మా అత్తగారు మళ్ళీ మేమే చూడాలనుకుంటున్నాను. నేను ఇంకా ఎవరు లేరు కదా, ఆవిడ భారం కూడా మా మీద పడేలాగుంది. ఎప్పుడు పోదామా అనుకుంటుంది మనసులో. కానీ అవకాశం కోసం చూసింది. వార్ప నయోమి ఎప్పుడైతే ఇలాగే ఉందో వార్ప ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. కానీ రూత్ అంటుంది, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడ చేస్తావో నేను అక్కడే చేస్తాను. మన్నము తప్ప నన్ను ఏది కూడా వేరు చేయదని చెప్పేసి నయోమి వెనకాల బయలుదేరి వచ్చేసిందండి. ఎక్కడికి? యోధా బెత్లెహేంకి వచ్చేసారు. రొట్టెల గృహానికి వచ్చేసారు. మళ్ళా సొంత ఊరికి వచ్చేసారు. ఇప్పుడు ఎలాగొచ్చింది? రిక్తురాలుగా తిరిగి వచ్చేసింది నయోమి. మరి నయోమిని ఇప్పుడు ఎవరు చూసుకోవాలి? కొడుకులు ఉన్నారా? భర్త ఉన్నాడా? చూసుకోవాలి. నయోమి చెప్తుంది, నాకు ఒక బంధువుడు ఉన్నాడు, ఆ బంధువు పొలంలోకి వెళ్ళి నువ్వు తాతగా ఏరుకో అని చెప్పేసి పంపిస్తే రూతు ఎంత నెమ్మదస్తురాలో, బోయజు అంత నెమ్మదస్తు. రూతు ఎంత సాత్వికుడో, బోయజు కూడా అంత సాత్వికుడు. అందుకే ఆమె, నా ఏళ్ళు వాడా, నీ పనికెత్తుల్లో ఒకదానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించావు, నీ దాసురాలగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడుతూ గనుక నా ఎడల నీ కటాక్షము కలుగును అని చెప్పిందంట. సాత్వికము ఆకర్షిస్తుంది. సాత్వికము ఆకర్షిస్తుంది. ఈమెలో ఉన్న సాత్వికము బోయజును ఆకర్షించిందంట. రూతు ఎలాంటి సాత్వికం కలిగిన బిడ్డో, బోయజు కూడా అలాంటి సాత్వికం కలిగిన వాడే. కాబట్టి ఇప్పుడు రూతు బోయజుకు ఏమయ్యిందంటే ఆకర్షించబడ్డాది. ఎంతవరకు ఈ సాత్వికం తీసుకెళ్ళిందంటే పెళ్లి వరకు తీసుకొని వెళ్ళిందంటే ఈ సాత్వికం. 4 స్త్రీలు ఆ యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడతారు. అందులో రూతు కూడా ఉందంట. అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి చేర్చబడింది రూతు. కారణము సాత్వికం. సాత్వికం ఏం చేస్తుందంటే ఆకర్షించబడతాడు. ఎవరిని ఇష్టపడతాం మనం? ఎవరి గొడవలు కూడా మనం ఇష్టపడతాం. గొడవలతో ఫ్రెండ్షిప్ చేస్తాం. అయితే మనం ఎవరు చేస్తాం?
సాత్వికంగా ఉన్న వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తాం, మంచి వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తాం, గొడవాటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తామా మనం. కాబట్టి ఇప్పుడు ఈ సహవాసం, వీళ్ళిద్దరికీ సహవాసం దేనివల్ల కుదిరింది అంటే ప్రియదేవుడు సాత్వికం. సాత్వికం వల్లనే దేవుని బిడ్డలారా, చదువుతున్న ఒక మాట చదవండి. మొదటి పేతురు పత్రికలో 3:4 ఉంటుంది. ఆ మాట పడుతుంటాం. సాధువైనట్టుగా ఉండాలి, మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకార మృదువు, సాధువైనట్టు మృదువైనట్టునైన అక్షయాలంకార గుణమును అక్షయాలంకారంగా ధరించుకుంది. సాధువైనట్టు మృదువైనట్టైన గుణం అక్షయాలంకారంగా ధరించుకుంటారు. అందువల్లే ఆకర్షించబడ్డారు, వయోజను ఆకర్షించబడారు. ఆ వంశంలో నుండే దేవుడి పిల్లరా నుండి దావీదు నుండి యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించి. ఏ వంశంలో నుండి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడట? దావీదు వంశమే. సాత్వికము మనల్ని ఆకర్షింపజేస్తాడు. సాత్వికమే దేవుడు మనల్ని ఆకర్షిస్తాడు. సాత్వికం ఉంటేనే దేవుడు నిన్ను ఇష్టపడతాడు. అదే దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఏది దేవుని దృష్టికి మిగిలి విలువ గలది? వడ్డానాలు కానీ, హారాలు కానీ, దిద్దులు కానీ, ఇంకా బంగారం ఏలేసుకొని తిరగడం కానీ, ఇది దేవుడు ఇష్టపడేది కాదు. కానీ స్వాదువైనట్టు ముదురైన గుణము అక్షరంకారంగా మీరు ధరించుకుంటే అది దేవుడు ఇష్టపడేదిగా ఉంటుంది అంటున్నాడు. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది అని మాట్లాడుతున్నాడు. ఏంటి దేవుని దృష్టికి మిగిలి విలువ గలది? సాత్వికం, సాధువైనట్టు మృదువునట్టైన గుణం అలంకారంగా ధరించు, అక్షయాలంకారంగా ధరించుకోవాలి. కాబట్టి సాత్వికము ఆకర్షింపజేస్తుంది. ఆ రోజు దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 3:19 ఒకసారి చూద్దాం. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకూడే. పిల్లలారా అన్ని విషయాలు మీ తల్లిదండ్రుల మాట వినండి. ఎందుకంటే భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి అనేది క్లియర్గా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. సాత్వికము ప్రేమను వ్యక్తపరుస్తుందంట. ఇందాకే చెప్పాను, భార్య భర్తగా లోబడి ఉంటే, అంటే ప్రేమను చూపిస్తే అప్పుడు ఆ ప్రేమను వ్యక్తపరుస్తుందట. ఏది వ్యక్తపరుస్తుంది? నువ్వు సాత్వికంగా ఉంటేనే కదా అలా చేస్తావు. సాత్వికము ప్రేమను వ్యక్తపరుస్తుంది. అక్కడ భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి. సాత్వికం కలిగి ఉంటే ఖచ్చితంగా, నువ్వు సాత్వికం కలిగి ఉన్నావు అనుకోండి, ఖచ్చితంగా నీ భర్త నేను ఏం చేస్తాడో ప్రేమిస్తాను. నీ దగ్గర సాత్వికం లేదనుకోండి, నువ్వు తిరగబడేదానిగా ఉన్నావు అనుకోండి, నువ్వు మాటకి ఇచ్చేదానిగా ఉన్నావు అనుకోండి, నువ్వు నీ గుణాన్ని పాడు చేసుకొని దేవునికి దృష్టికి, నీ భర్త దృష్టికి వ్యర్థంగా ఉన్నావు అనుకోండి, అప్పుడు భర్త ప్రేమిస్తాడా? చెప్పండి, భర్త ప్రేమిస్తాడా? ప్రేమించుంటే పెళ్ళి అయింది, భార్య భర్తలు అయ్యారు, 17 సంవత్సరాల వరకు సంతానం లేదంట. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాల వరకు సంతానం లేకపోతే 17 సంవత్సరాలు బట్టి అడుగుతున్నారు దేవుని. దేవుడిని అడగగా 18వ సంవత్సరంలో దేవుడు చక్కని కుమారుని ఇచ్చాడండి. ఎన్నో సంవత్సరంలోనే? 8వ సంవత్సరం ఒక కొడుకుని ఇచ్చాడు దేవుడు. సంతోషిస్తున్నారు. ఈయన ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు. కొడుకుని అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేసిందాక. భర్త ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు, కొడుకు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఒక రోజున దేవుని బిడ్డలారా, ఖాళీగా ఉంటున్నాను, మీరు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు, వీడితో ఉన్నామంటే వీడు ఎక్కడ ఉన్నాడు, స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, అంగన్వాడికి ఆయొచ్చి తీసుకెళ్ళిపోతుంది, నువ్వు అయితే ఉద్యోగానికి వెళ్ళిపోతున్నా, నేను ఇంటి దగ్గర ఒంటరిగా ఉంటున్నాను, కాబట్టి నాకు ఒక టీవీ కొనుక్కొచ్చి ఏం చేస్తాను, టీవీని చూసుకుంటూ ఉంటాను అన్నది. ప్రేమ కలిగిన భర్త కాబట్టి, భార్య అంటే ప్రేమ కదా, ఎలాగైనా భార్య అంటే ప్రేమ. ఇంకేం అడిగింది? లేకలాగే టీవీయే కదా అడిగింది అని చెప్పి పెద్ద టీవీ తెచ్చి పడేసాడంట. ఎలాంటి టీవీ? చిన్న టీవీ చాలదా చూడడానికి? పెద్ద టీవీ తెచ్చి పడేస్తే భర్త వస్తే సీరియల్లో పడి, అక్కడ ఉన్నాయి నీళ్ళు తీసుకడుక్కో. ఇంతమంది ఏం చేసింది? ఎదరకుండా వచ్చి చెంబుతో నీళ్ళు ఇచ్చి
కాళ్ళు కొట్టుకొని భోజనం పెడతాడు అనేది. ఇప్పుడు ఏం చేస్తుంది? పాప అలసిపోయి వస్తున్నాడు ఉద్యోగం చేసి. అక్కడే ఉన్నాయి కదా బయట నీళ్లు, కడిగేసుకొని రా లోపలికి. ఆ, అన్నీ కూడా టేబుల్ బల్ల మీద ఈ అన్నం ఎక్కువ. అన్ని టేబుల్ మీద శుద్ధపరిచేసాడు. తినే అంటారు. తిని అది ఏం చేస్తారు పాపం, టీవీ చూసుకుంటాం. ఇలాగ జరిగి కొంతకాలం జరుగుతున్న సమయంలో టీవీలో సీరియల్స్, టీవీలో వచ్చే మూవీస్ చూసి చూసి ప్రేమలో ఎలా పడ్డాలో నేర్చుకుంది. అటింటోడు ప్రేమలో పడి ఆ ప్రేమలో మునిగిపోతూ ఉంటాడు. ఇంకా ఈయన పట్టించుకోవడం తగ్గిపోదు. ఏమి పట్టించుకోడు, భర్తను పట్టించుకోవడం తగ్గిపోదు. పిల్లాడికి బాత్రూమ్ వస్తే చక్కగా తీసుకుని వెళ్ళి కుట్ర పెట్టేదంట. రోడ్డు మీద చివరిన ఎక్కడ కుట్ర పెట్టేదాన్ని. ఎప్పుడు బాత్రూమ్ తీసుకెళ్ళదు. వాళ్ళకి బాత్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉన్నదండి. ఎప్పుడు బాత్రూంలో కుట్ర పెట్టలేదు, కానీ ఎక్కడ చివరికి తీసుకొని కుట్ర పెట్టి తీసుకొని వచ్చి కడిగేసి దగ్గర. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళమంటుందండి. ఆడేం కడుక్కుంటాడు బాత్రూమ్కి, ఆడేం కడుక్కుంటాడు, అందులోకి వెళ్ళి ఆడేం చేస్తాడు, ఆడ అందులో పంపించేస్తాడు. అసలు పట్టింది ఎందుకంటే ఇందులో ఇక్కడ బిట్లు పోతాయి. ఏ బిట్లు? టీవీలో. ఒక రోజున జరిగిన సంఘటన ఏంటంటే, భర్త ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. కొడుకు అంగన్వాడీ స్కూల్కి 1 గంటకి ఎప్పుడు వస్తాడు. ఆ ప్రేమించిన ఇంటికి వచ్చేసి వాళ్ళిద్దరూ బెడ్ మీద ఉన్న సమయంలో ఇది మంచిలు వేసి అంటే ఎవరికి కుర్రోడికి మంచిలు పెట్టడం మర్చిపోయింది ఆ రోజు. ఎంతకని అది మంచిలు అయితే ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే వీళ్ళిద్దరిని చూశాడంట. ఇద్దరు పడుకున్నారు మనుషులు, ఇద్దరిని చూశాడంట. అమ్మాయి ఈయన ఎవరో చెప్తుంది కదా మరి, ఈ వ్యక్తి ఎవరో అసలు మన మంచం మీద ఉన్నాడు అంటే నీకు హక్కులు అవుతాడు రా అన్నదండి. అప్పటి నుంచి తడబుట్టుకుంది ఇవిడకి. సాయంత్రం భర్త వచ్చేస్తాడు, వీడు చెప్పేస్తాడు అంకుల్ ఎవరో తెలియదు వీటికి. పక్కింటి అంకులే కదా, అంకుల్ ఎవరో పక్కింటి అంకులే మరి చెప్పేస్తారు కదా. కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసి వచ్చిన తర్వాత, కుర్రోడు మధ్యాహ్నం భోజనం చేసి వచ్చిన తర్వాత బాత్రూమ్ వస్తుంది అంటాడు. ఇన్నాళ్ళు ఎక్కడ తీసుకుని వెళ్ళేది, బయటికి కదా తీసుకుని వెళ్ళేది. ఇప్పుడు బాత్రూమ్ తీసుకుని వీడు ఎలాగన్నా చెప్పేస్తాను, కాళ్ళు చేతులు కడేసి నరికేసిందంటే, కాళ్ళు చేతులు నరికేసి ముక్కలు చేసేసింది అంటే, ముక్కలు చేసి ఒక సంచిలో మూట కడేసి పట్టుకొని తీసుకొని భుజం మీద పెట్టుకొని లేకపోతే దేని మీద పట్టుకొని తీసుకొని వెళ్ళి ఊరి చివర కుండీలు అనమాట ఆటలు పడేసి కలిసిపోతాడు. సంవత్సరాలకు ఇచ్చాడు దేవుడు. 17 సంవత్సరాల పిల్లలు లేకపోతే 18వ సంవత్సరానికి దేవుడు ఇస్తే ఆ కొడుకు నువ్వు ఎలాగ పెంచాలంటండి. వాక్యం చెప్తుంది, ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో నువ్వు పెంచవలసింది పోయి వాడిని చంపేసుకునే స్థితికి వచ్చేసావంటే దేనివల్ల? ఇది అక్రమ సంబంధం. టీవీ వల్ల వచ్చిన నష్టం ఇది. అక్రమ సంబంధం పెట్టుకొని తన కొడుకుని చంపేసుకునే స్థితికి వచ్చింది. మళ్ళా కొడుకు వస్తాడా? సాయంత్రం ఉద్యోగం నుంచి వచ్చాడు తండ్రి, కాళ్ళు కడుక్కోవడం అలవాటైపోయింది కదా, ఇవ్వదు కదా. కాళ్ళు కడిగేసుకొని లోపలికి వచ్చాడు, భోజనం పెడతాడు. ఏదే నా కొడుకు ఏది కనబట్టలేదు. మరి ఆయన ప్రేమ కదా, తండ్రికి చాలా ప్రేమ. నా కొడుకు ఏది కనబడలేదు, ఆడుకుంటున్నాడు కదా, ఏడంటే ఇంకా రాలేదు, లేకపోతే ఆడుకోవడానికి వెళ్ళాడు ఏదో చెప్పిందండి. వాళ్ళకి ఏది రావులు ఉంటాయి కాదు. అక్కడికి ఏడుకి వెళ్తే ఒక గేదె రంకెలేస్తుందంట. దాన్ని చూసింది. గేది దానికి విశ్వాసం ఎక్కువ పశువులకి. అది చూసిందనమాట. ఇదంతా అది రంకెలేసేస్తున్నాను, ఇలా రంకెలేసేస్తున్నాను ఇప్పాడంట. ఇప్పు వదిలితే ఆ పిల్లని ఎక్కడ పడేసింది, కుండీలో పడేసింది, అక్కడ తీసుకొని వెళ్ళిందంటే గేదె మూతం తీసి బయట కడిసిందంట. గేదె నోటు తీసి బయట పడేస్తే ఇప్పితే ఇది దాన్ని ఇప్పాడంట. ఈ నిప్పు చూడగానే ఆ కొడుకు ఎడుతున్నాడంట. ఆయన నా కొడుక అని చెప్పేసి ఏడుస్తున్నాడంట. అప్పుడు ఆ మొక్కలన్నీ తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చాడంట. ఇంటికి తీసుకొని వస్తే ఎవరో చంపేశారా అంటుంది తప్ప ఏం జరిగిందో అని ఏడవాలా, ఏడిపోతుందా అసలు? చచ్చిదానికి ఎలాగ వస్తుంది? నిజంగా కొడుకు చచ్చిపోయాడంటే ఏడిపోతుంది. చంపింది ఆవిడ ఏడలేదంట.
ఈయన మాత్రం బో నెట్ చేస్తున్నాడు. లేక 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 కాదు. ఏంటి ఈ అరుపులని ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసారంట. ఏంటి ఏం జరిగింది ఏం జరిగింది అని వచ్చేస్తే ఆ కొడుకు అలా ముక్కలు అంటే వీళ్ళందరూ ఏడుస్తున్నారంట. కానీ కటికరాలకు మాత్రం ఏడుపు రాలేదంట. కటికరాలు కన్నీరు రావాలి. వీళ్ళందరికీ డౌట్ వచ్చిందంట. ఈ నాన్న అలాగే ఎడుతున్నాడు, తల్లి మాత్రం ఏడట్లేదు, ఏదో ఉంది మొత్తానికి అని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇస్తే వచ్చారంట. ఆవిడ్ని వాళ్ళు కూడా అనుమానిస్తున్నారు, తీసుకొని వెళ్తున్నారు. అయితే ఇంతకీ ఆ ఊరి చివరన ఒక ముసలావిడ ఈ మూట పట్టుకెళ్ళడం చూసిందంటండి. దేవునికి స్తోత్రం. ఆవిడ కూడా చూడడానికి వచ్చిందంట. చూసి వీళ్ళందరూ ఎడుతున్నారు, అందరూ ఎడుతున్నారు, ఆయన ఎడుతున్నారు, కానీ ఆవిడ ఏడలేదని అడుగుతున్నారు. నువ్వు ఎందుకు ఏడలేదు, నీకు ఎందుకు కన్నీరు రావట్లేదు, కొట్టు చచ్చిపోడంటే నీకు కన్నీరు రావట్లేదా అందరూ అడిగితే ఆవిడ ఏమి ఎడుతుంది, ముసలాం చెప్తుంది, ఆవిడ ఏమి ఎడుతుంది, ఆవిడే చంపేసి ఆ మూట పట్టుకెళ్ళి అందులో నేను చూసానని చెప్పిందంటే సాక్ష్యం. ఎందుకు చెప్తున్నానంటే కట్టిన రాళ్ళుగా మనం ఉండకూడదు. ఎంత ఘోరం జరిగింది, ఎంత ఘోరం జరిగింది. తిరిగి వస్తాడు తిరిగిరా. సాత్వికంగా ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఎలాంటి ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ? దేవుని యొక్క ప్రేమ. దేవుడు లోకాన్ని ఎలా ప్రేమించాడో అలాంటి ప్రేమ కలిగి మనం ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాం. అందుకే మన పిల్లల్ని ఎలా పెంచాలంటే 6:4 ఉంటుంది, ఎఫెసీయులకు 6:4 ఉంటుంది. తండ్రులారా, చదవండి మాట, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షల, ప్రభు యొక్క బోధల వల్ల పెంచండి, ఇది ధర్మం అని దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లల్ని ఎలా పెంచాలి? అలా పెంచుకుంది ఆవిడ. ఎలా పెంచింది? ఊరుకురాలా పెంచింది, చంపేసుకుంది చివరికి. లేక 17 సంవత్సరాలు పుట్టిన ఎలా పెంచుకోవాలి? దీనికి అంత కారణం ఏంటి? అక్రమం. అది ఏం చేస్తుందంటే ఇది ఏదైనా చేయగలుగుతుంది. కాబట్టి దేవునికి అలాంటి దానికి మనం వెళ్ళకుండా దీర్ఘశాంతంతో, సాత్వికంతో, ప్రేమను వ్యక్తపరుస్తూ అన్యోన్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ మాటను పెట్టడం 7వ ఫిర్యాదు సామెతల గ్రంథం 11:16 ఉంటుంది. ఈ మాట చదువుతాం. నెనరు గల స్త్రీ ఘనత నందును, బలిష్ఠులు ఐశ్వర్యమును చేపట్టుదురు. నెనరు గల స్త్రీ ఘనత నందు. నెనరు గల స్త్రీ అంటే సాత్వికము కలిగిన స్త్రీ. ప్రియా దేవుని బిడ్డలారా, సాత్వికం మనలో ఉంటే, స్త్రీ గురించి ఒక మాట రాయబడింది కాబట్టి ఆ సాత్వికం అనేది స్త్రీలో ఉంటే ఆ నెనరగల స్త్రీ ఏం పొందుతుందంటే ఘనత పొందుతుందని బైబిల్ చెప్తూ, సాత్వికం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఘనత, గౌరవం. ఏం పెరుగుతుంది? ఘనత పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది అని మాట్లాడుతున్నాడు. సాత్వికం అంతా ఘనతనిస్తుంది. నెనరగల స్త్రీ ఘనత నొక్కుతుంది, గౌరవపడతాడు. నీకు ఒక స్త్రీ కోసం చెప్పాలనుకున్నాను. నాకు అందరికీ బాగా తెలిసిన స్త్రీ మదర్ తెరీసా. మదర్ తెరీసా కోసం తెలియని వాళ్ళంటూ ఎవరో ఉండరు. కొంతమంది కొంచెం చదువులేని వాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఈ మదర్ తెరీసా ప్రియా చెప్తారా, తన సొంత దేశాన్ని విడిచిపెట్టి మన భారతదేశానికి వచ్చి దేవుని పరిచర్యలో భాగంగా కుష్ఠరోగుల మధ్యలో పరిచర్య చేసిందని. ఎక్కడ పరిచర్య చేసింది? ఎవరన్నా కుష్ఠరోగుల మధ్యలో పరిచర్య చేస్తారా? కుష్ఠరోగుల మధ్యలో పరిచర్య అంటే వాళ్ళ యొక్క పుళ్ళు కడగడం, కట్లు కట్టడం, పుళ్ళు కడగడం, కొట్లు కట్టడం, ఇలాంటి పరిచర్య చేయసాగిందంట మదర్ తెరీసా. ఇలాగ పరిచర్య చేయగలిగింది కాబట్టి ఈ స్త్రీకి ఏమొచ్చిందంటే ఘనత వచ్చిందంటే, నీకు తెలుసో తెలియదు కానీ ఏ దేశంలో ఉన్న ప్రెసిడెంట్ అయినా ఈమెకు అపాయింట్మెంట్ లేకుండానే లోపలికి వెళ్ళా ఆహ్వానించే వాళ్ళు అంటారు. ఏముండాలి? అపాయింట్మెంట్ ఉండాలి, వెళ్తున్నామంటే. కానీ మదర్ తెరీసాకి ఎటువంటి అపాయింట్మెంట్ లేకపోయినా ఒక పని పట్టదనుకో ఆ ప్రెసిడెంట్తో మాట్లాడడానికి, దేశ ప్రెసిడెంట్లు వాళ్ళతో ఏమైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళ ఇన్విటేషన్ లేకపోయినా, అపాయింట్మెంట్ లేకపోయినా ఈమెను ఏం చేసేవారంటే ఆహ్వానించేవారంట. అలాంటి ఘనత నొందిన స్త్రీ, నెనరగల స్త్రీ, సాత్విక కలిగిన స్త్రీ. అలాంటి ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతకైనా మదర్ తెరీసా ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? సాత్వికం లేకపోతే కుష్ఠరోగుల మధ్య పరిచయం చేయగలుగుతుంది. మనసు ఎలాగొచ్చింది? ఏం చేసింది? కట్లు కట్టింది. ఆ రైస్ కడతాం,
ఆ కట్టు కడతాం మందులేస్తుంది. చివరికి ఈమెకి కూడా ఏమొచ్చిందంటే కుష్ఠరోగం వస్తుంది చివరికి. మీరు చూడాలి. ఆయనను వస్తాదని తెలుసు, అంటుకుంటే వస్తాదని తెలిసి కూడా పరిచర్య మానేసిందా? అంత నెనరగల స్త్రీ మదర్ తెరిసా చివరికి ఏం పొంది ఘనత. ఆమె ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రెసిడెంట్కైనా ఇన్విటేషన్ లేకపోయినా, అపాయింట్మెంట్ లేకపోయినా డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఏం చెప్పాలనుకున్నది చెప్తే వినేవారంటండి. అంత ఘనత పొందిందంట మదర్ తెరిసా. బైబిల్ గ్రంథంలో కూడా సొలొమోను కుమారుడు ఎవరు? రెహబాము. సొలొమోను కుమారుడు ఎవరండి? రెహబాము. ఈ రెహబాము కాలంలో తొక్కు చిన్న వయసులో రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత నేను ముగిస్తాను. రాజు అయిన తర్వాత దేని బిడ్డలారా, ఈ చిన్న వయసులో రాజు అయ్యాను కాబట్టి పరిపాలన ఎలా చేయాలి, అధికారం ఎలా చేయగలగాలి అని పెద్దలను పిలిచి అడిగాడంట. ఆ దేశంలో ఉన్న పెద్దలందరినీ పిలిచి అడిగాడంట. పెద్దలు ఏం చెప్పారంటే, దేవుని బిడ్డలారా, నువ్వు మంచి పనులు చేయాలి, పేదలకి మంచి మంచి పనులు చేయాలి, వాళ్ళని నిష్ఠ పెట్టకూడదు, వారికి ఇబ్బందులు పెట్టకూడదు. ఇప్పుడు పెన్షన్లు వచ్చి చూడండి, పెన్షన్లు అన్నీ ఇవన్నీ మీరు కలిగిస్తే, మంచి మంచి పనులు చేస్తే మంచి పరిపాలన చేయగలుగుతావు అని పెద్దలు చెప్పారంట. ఇది నచ్చలేదు మనవాడికి. ఎవరికి? సొలొమోను కొడుకు అయిన రెహబాము. ఈ రెహబాముకి ఈ మాటలు నచ్చలేదు కాబట్టి యవనస్తులను పిలిచాడంట. ఇప్పుడు పరిపాలన ఎలా చేస్తే బాగుంటుంది, మీరేం చెప్తారు? పెద్దలు అలా చెప్తున్నారు, వాళ్ళు పెద్దలు కాబట్టి వాళ్ళు అలాగే చెప్తారు, మరి మీరేం చెప్తారంటే, మీ పరిపాలనలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి, ఎవరికి పడితే వాళ్ళకే పెన్షన్లు ఇవ్వకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి ఏం పెడుతుంది ఇచ్చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, డబ్బును వృధా చేయకూడదు, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ పెట్టేయకూడదు, ఇలా చెప్పారండి. ఈ మాటలు మనోడికి ఎవరికి చెప్పండి? రెహబాముకి. ఈ పేరు రావట్లేదు. సొలొమోను కొడుకైన రెహబాము. ఎవరి మాటలు ఇంపుగా ఉన్నాయి? యవనస్తులు చెప్పే మాటలు కఠినంగా ఉండాలి, పరిపాలనలు కఠినంగా ఉండాలి, ఎవరు పడితే వాళ్ళ మాటలు వినేయకూడదు, సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ పెట్టేయకూడదు, డబ్బు అంతా వృధా చేయకూడదు, పెద్దలు చెప్పే మాటలు పక్క ఎడేసి వీళ్ళ మాటలు అలాగే పరిపాలన చేశారంట. అయితే ప్రియా దినముల ఇశ్రాయేల్ దేశం రెండుగా చీలిపోయిందంట. ఏం జరిగింది? ఇశ్రాయేల్ దేశము రెండు భాగాలు, 10 గోత్రాలు ఒక రాజ్యం అయిపోతే, 2 గోత్రాలు ఒక రాజ్యం అయిపోయింది. రెహబాము పాలనలో ఐక్యంగా ఉన్న దేశము రెండుగా చీలిపోయింది. కారణము సాత్వికం లేదు మన వాడి దగ్గర, ఏమి లేదు. పెద్దలు ఏం చెప్పారు? సాత్వికంగా పరిపాలన చేయాలి, ఇలాగ పరిపాలన చేస్తే నువ్వు ఎక్కువ కాలము నువ్వు చేయగలుగుతావు, మంచి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, మనుషులందరికీ మంచి మంచి పనులు చేయాలి అని ఆయన పెద్దలు చెప్తే, కుర్రోళ్ళు చెప్పిన మాటకు వీళ్ళ మాటల ప్రకారమే నడిచండి, చిట్టుగా చేయాలి, అది ఏం పడుతుంది ఇచ్చేయకూడదు, చాలా జాగ్రత్తగా పరిపాలన చేయాలి, వీళ్ళ మాటలు వినేసి పెద్దల మాటలు పక్కన పెట్టడంతో ఏం జరిగిందంటే, సాత్వికం కోరుకున్నారు పెద్దలు, వీళ్ళు యవనస్తులు ఎలాంటి ప్రభుత్వం కోరుకున్నారు? కోపిస్తుంది, కఠినమైన ప్రభుత్వం కోరుకున్నారు. కాబట్టి చివరికి ఇశ్రాయేలు రాజ్యము రెండుగా చీలిపోయింది. ఐక్యంగా ఉన్న దేశము రెహబాము కాలంలో పేదలో రెండుగా చీలిపోయి 10 గోత్రాలు ఒక రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము యోధా రాజ్యంగా విడిపోయింది. నేను చెప్తున్నాను, చివరిది 7వది ఏంటంటే, సాత్వికము వల్ల కలిగే 7వ ప్రయోజనము నీకు ఘనతను గౌరవాన్ని తెస్తుంది. ఏం తెస్తుంది? ఘనతను గౌరవాన్ని తెస్తుంది. మనం ముగించేసుకుందాం. కాబట్టి దేవుడు ఈరోజు సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్నే స్వతంత్రించుకుంటారు. భూలోకాన్ని పరిపాలన చేయాలి, అధికారం నీకు రావాలి అంటే దేవుని బిడ్డలారా సాత్వికం కలిగి ఉండాలి. సాత్వికం వల్ల కలిగే 7 ప్రయోజనాలు మనం చెప్పుకున్నాం. ఆ 7 ప్రయోజనాలు నీలో సాత్వికం ఉంటే నీకే కలుగుతాయి. 7 ప్రయోజనాలు నీలో సాత్వికం నీకు కలిగాయి. మొట్టమొదటి సాత్వికము శత్రుత్వాన్ని తొలగిస్తుంది. రెండోది సాత్వికము అన్యజనుల మధ్యలో గొప్ప సాక్ష్యాన్ని పొందుకునేట్లుగా చేస్తుంది. సాత్వికము కోపాన్ని తొలగిస్తుంది, తగ్గిస్తుంది. సాత్వికము ఒప్పింపజేస్తుంది. మన బాసుల మీద, మన బాసుల మనసులనే, లేకపోతే భర్త మనసుని, స్త్రీలైతే భర్త మనసుని,
పిల్లలైతే తల్లిదండ్రుల మనసుని ఒప్పింప చేస్తుంది. ఏంటట? సాత్వికం. పిల్లలు ఉన్నారని ఉదాహరణకి సాత్వికం అడగల, ఏమన్నా నన్ను ఎందుకన్నావు, అమ్మా కాబట్టి మీరు ఏం చేయి, పొలం ఉండు, అలాగడికి ఉంటుందా? అమ్మ నాకు పొలం కావాలి, నాకు వద్దు కాబట్టి వెంటనే తల్లి మనసు గారికి పోయి సాయంత్రంగా ఉండేస్తాం. సాత్వికము ఒప్పింప చేస్తుందంట. ఇది నాలుగోది. ఐదోది, సాత్వికము మనల్ని ఆకర్షిస్తుంది. సాత్వికం అంటే అందరికీ ఇష్టపడతాం. సాత్వికం అనుకోండి అందరూ ఇష్టపడతారు మనం. అదే మన దగ్గర గయ్యాలు అయితే మనం దగ్గరికే చేరను, దగ్గరికే చేరు. సాత్వికము ఆకర్షిస్తుంది. ఆరోది, సాత్వికము ప్రేమను వ్యక్తపరుస్తుంది. సాత్వికం ప్రేమను వెల్లడి చేస్తుంది, వ్యక్తపరుస్తుంది. ఏడోది, సాత్వికము నీకు ఘనతను గౌరవాన్ని తెస్తుంది. ఈ మాటల్లో మన ఇంటిలో దేవుడు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ. యేసయ్యా మీకు వందనాలు బాబు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో సాత్వికం గురించి అనేక మాటలు ఈ లేఖనాల నుండి మేము చూసాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని మీరు మాట్లాడారు ప్రభువా. మాలో సాత్వికం కావాలి. నిన్ను నమ్ముకున్నామంటే మాలో సాత్వికం ఎంత అవసరం. సాత్వికము శత్రుత్వాన్ని తొలగిస్తుందని మీరు మాత్రం మాట్లాడారు ప్రభువా. సాత్వికము నాయన తండ్రి స్తోత్రం అన్యుల మధ్యలో గొప్ప సాక్ష్యాన్ని ఇస్తుందని మీరు మాత్రం మాట్లాడారు. సాత్వికము కోపాన్ని చలారుస్తుందని మాట్లాడారు ప్రభా. సాత్వికము ఒప్పింపజేస్తుందని మీరు మాత్రం మాట్లాడారు. సాత్వికము ప్రేమను వ్యక్తపరుస్తుందని మీరు మాత్రం. సాత్వికము గంటనిస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది. మరి కొన్ని ఉదాహరణలు కూడా బైబిల్ నుండి చూసాము, బయట నుండి కూడా మేము చూసాము. అవన్నీ మా హృదయంలో ముద్రించుకోండి. మేమును కూడా సాత్వికం కలిగి జీవించడానికి మాకు నేర్పించాలి. నిర్మలమైన సాత్వికముతో జీవించాలని మీరు మాతో మాట్లాడారు కాబట్టి అలాంటి నిర్మలమైన సాత్వికం మాకు అనుగ్రహించి మా సంఘాన్ని నాటికి విస్తరింపజేయమని, సంఘంలో ప్రతి బిడ్డను నిర్మలమైన సాత్వికంతో బ్రతకడం నేర్పించమని, ఈ సన్నిధి అనుభవించే కొరకు మా సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, అన్యోన్య సహవాసం, సమాధానం, ఆదరణ, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన ప్రతి బిడ్డలకు భూలోకం పరిశుద్ధులందరికీ. మరి ముఖ్యంగా ఈరోజు నీ మందిరానికి వచ్చి నీ వాక్యాన్ని నేర్చుకొని ఆ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకొని ఆ వాక్యానుసారంగా సాత్వికమైన మనసు వారు కలిగి ఉండడానికి, సాత్వికం వల్ల కలిగే 7 ప్రయోజనాలు మా బిడ్డలు పొందుకోవడానికి మీరు వచ్చి సదాకాలం మీ కృప మా బిడ్డలందరికీ తోడైన నడిపించును కాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ కలుగునుగా. ఆమేన్.